కాస్కోలో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ విడిగా పెడతారు. నాకు మాత్రం దీంట్లో 2, 3 ఐటెమ్సే కావాలి. బట్ ఎన్ని తీసుకొనొస్తానా అని భయపడుతున్నారు. ఈసారి ఏంటి ఆరెంజెస్ కూడా లోపల పెట్టారు. బ్లూబెర్రీస్ పర్లేదు, తినడానికి బానే ఉంటాయి. అసలు ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఇది 6.69 అంట. ఇవేమో రాస్బెర్రీస్. వీటిని మాత్రం తినలేము, గింజలు గింజలుగా ఉంటాయి. నేను ఒకసారి ట్రై చేశా. అమ్మో, తినడం కష్టం అని వదిలేశాను. ఇదేమో 7.99. ఇక్కడ చూసారా, పైనాపిల్ అను పపాయాని కూడా కట్ చేసి పెట్టారు. ఎందుకో వామ్మో, ఇది $12 అంట, అంటే 1000 రూపీస్. ఇవేమో సలాడ్స్. మనం రైస్లో చికెన్ కలుపుకొని తింటే వీళ్ళు సలాడ్లో కలుపుకొని తింటారు, అందుకే హెల్తీగా ఉంటారేమో. వాటిలో కూడా రకరకాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట. ఇంకోండి, ఇది ఒక రకం. దీంట్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎక్కువ కనబడుతుంది నాకు మాత్రం. ఇవి ఒక టైప్ అయిన లెట్యూస్. ఇవేమో లెట్యూస్, ఇదొక టైప్. దీంట్లో 2, 3 రకాలు ఉంటాయి. ఈ లెట్యూస్ ఏమో బర్గర్స్లో పెడతారు కదా, అవి క్యాబేజీ కాదు, లెట్యూస్ ఇవన్నమాట పెట్టేవి. ఇదొక టైప్ అనమాట. ఇవి కూడా అట్లనే ఉంటాయి, బట్ అదొక టేస్ట్, ఇదొక టేస్ట్, లైట్గా చేంజ్ ఉంటుంది. నాకు కావాల్సింది తీసుకుందాంలే అనుకున్నాను. కింద ఉంది, లాగితే రావట్లేదు. వద్దులే, ఎందుకు వచ్చిన గోలని పైన ఉన్నదే తీసుకుంటున్నా. వీటి కాస్ట్ చూడలేదు. దీంట్లో 4 ఉంటాయి అనమాట. 4 5 ఉన్నట్టున్నాయి. మా బుడ్డోడికి ఇచ్చి వేసిరాపో అంటే ఇవెందుకు అని అంటున్నాడు. ఇవేమో గ్రేప్స్. ఇవి రెడ్ కలర్. ఇవి టేస్ట్ బాగానే ఉంటాయి. గ్రీన్ కలర్ కూడా పర్లేదు, కానీ రెడ్ కలర్ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి, తీయగా. ఇవేమో స్ట్రాబెరీస్. ఇవి మాత్రం నికనికలు ఆడిపోతున్నాయి. $7 అనుకుంటా, $7 or $8 పడుతుంది. అక్కడ చూపించడానికి తక్కువ అనిపిస్తుంది, కానీ వాడు ఎల్బీలలో వేస్తాడు. ఇది 4 LBయో 3 LBయో ఉంటాయి. ఇంకా ఇటువైపు ఇవేమో స్వీట్ కార్న్. ఇవేమో 8 ఉంటాయి, 4.99 అంట. అసలుకి మన దగ్గర అయితే ఎన్ని వచ్చేస్తాయో, 300 రూపీస్కి. ఇవేంటో నాకు తెలియదు, కానీ ఇవి మాత్రం బాగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మంచిది అది ఇది అని విన్నాను. ఒకటి తీసుకొని వెళ్దాంలే, ట్రై చేద్దాం అనుకున్నా. తినడానికి బాగుంటుందో మరి పడేయడానికి బాగుంటుందో తెలియదు. ట్రై చేయనైతే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.